పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ సమావేశాలలోనే జమిలీ ఎలక్షన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టే యోచనలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. దేశవ్యాప్తంగా ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని మోడీ సర్కార్ ఎప్పటి నుంచో ఆలోచనలు చేస్తోంది. దీనిపై ఎన్డీఏ 2లోనే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ వేసింది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించిన కమిటీ నివేదికలను కేంద్రానికి పంపింది. దీనిపై ఇటీవలే జరిగిన కేంద్ర కేబినెట్లో ఆ అంశానికి ఆమోదముద్ర వేసింది. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఆ దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జమిలీ ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న వేళ దీనిపై ఏకాభిప్రాయం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చించడమే తరువాయి. అయితే జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే ప్రభుత్వానికి పార్లమెంట్లో 3/2 మెజారిటీ అవసరం ఉంటుంది. 245 సీట్లు ఉన్న రాజ్యసభలో ఎన్డీఏకి 112 సీట్లు ఉన్నాయి. ప్రతిపక్షానికి 85 సీట్లు ఉన్నాయి. 3/2 మెజారిటీ సాధించడానికి ప్రభుత్వానికి కనీసం 164 సీట్లు అవసరం. అలాగే లోక్సభలో 545 సీట్లలో 292 స్థానాలకు ఎన్డీఏ అభ్యర్థులు ఉన్నారు. 3/2 మెజారిటీ అంటే 364 సభ్యుల మద్దతు అవసరం. ఈ కారణంగా బిల్లు ఆమోదం పొందడం కష్టసాధ్యమే అవుతుంది. దీంతో విస్తృత సంప్రదింపులకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ బిల్లును సిఫార్సు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జేపీసీ సంప్రదింపులు జరపడంతో పాటు అన్ని భాగస్వామ్య పక్షాలకు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. అయితే జమిలీ ఎన్నికలను బీఎస్పీ అధినేత్రి మాయావతి స్వాగతిస్తుండగా ఇండియా కూటమి పార్టీలు మాత్రం జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి. జమిలీ బిల్లును ఆమోదించేందుకు బీజేపీకి అంత బలం లేదని, ఖచ్చితంగా బిల్లు వీగిపోతుందని కాంగ్రెస్ పేర్కొంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బిల్లు ప్రవేశపెడితే ఏమి జరుగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా జమిలీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం సంసిద్ధమవుతోంది.